ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం రెండూ లేక పేదల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో త్వరలో అభివృద్ధి సంక్షేమాన్ని నడిపిస్తూ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మీకు సూపర్ 6 పథకాలతో మీ జీవితాలను బాగు చేస్తామంటూ ఇటీవల నాశనమైనటువంటి రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటామని చెప్పి తెలుగుదేశం పార్టీ రా కదలిరా అని పిలుపునిచ్చింది. అందులో భాగంగా మేము ప్రతి పార్లమెంటు వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి సమావేశాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అక్కడ జనాలు తండోలుగా వచ్చి సభను సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సమయము ప్రజాదరణ లేదు అంటారన్నటువంటి ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఒక ఎత్తుగడ వేసింది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. తెలుగుదేశం వాళ్ళకి 7 సభలకు విపరీతమైన జనం వస్తున్నారు. 7 నియోజకవర్గాలు కలిపి సమావేశం పెడుతూ ఉంటే మాకు వస్తారో లేదో అన్నటువంటి భయంతో 52 నియోజకవర్గాలు కలిపి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి అక్కడికి జనాన్ని బలవంతంగా ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి చేసి ఏ విధంగా తరలించినారు అనేటువంటిది మనందరికీ తెలుసు. తరలించి అక్కడ సమావేశాలు పెట్టి అబద్ధాల మాటలు చెప్పడం ప్రారంభించినారు. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదు, నేను బటన్ నొక్కి పేదల జీవితాలను మార్చేసినాను. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, నువ్వు బటన్ నొక్కి పేదల జీవితాలు కనుక మార్చి ఉంటే నీ బటన్ నొక్కుడు వల్ల కరెంటు బిల్లులు 7 సార్లు ఎందుకు పెరిగినాయి? నీ బటన్ నొక్కుడు వల్ల బస్ ఛార్జీలు 3 నుంచి 5 సార్లు ఎందుకు పెరిగినాయి? నీ బటన్ నొక్కుడు వల్ల డీజిల్, పెట్రోలు, నిత్యావసర సరుకులన్నీ ఎందుకు పెరిగినాయి? నీ బటన్ నొక్కుడు వల్ల బీసీ వర్గాలకు చెందినటువంటి 27 సంక్షేమ పథకాలు ఎందుకు రద్దయినాయి? నీ బటన్ నొక్కుడు వల్ల బీసీ వర్గాలకు చెందినటువంటి స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్ ఎందుకు తగ్గింది? నీ బటన్ నొక్కుడు వల్ల నువ్వు రిజర్వేషన్ 10% తగ్గించడం వల్ల 16,500 బీసీల ఉద్యోగాలు తగ్గిపోయినాయి. అలాగే నీ బటన్ నొక్కుడు వల్ల పేదలకి అన్నం ఇచ్చేటటువంటి అన్నా క్యాంటీన్ దూరమైంది. నీ బటన్ నొక్కుడు వల్ల పెళ్లి కానుక ఏమైంది? నీ బటన్ నొక్కుడు వల్ల పేదలు చనిపోతే ఆ కుటుంబానికి భరోసాగా ఇచ్చే చంద్రన్న బీమా ఏమైంది? నీ బటన్ నొక్కుడు వల్ల పేదలు విదేశాల్లో చదివేటటువంటి విద్య ఏమైంది? నీ బటన్ నొక్కుడు వల్ల ఫీజు రింబర్స్మెంట్ టయానికి రాక ఉన్నత చదువు దూరమైనటువంటి విద్యార్థులు భవిష్యత్తు ఏమైంది? నీ బటన్ నొక్కుడు వల్ల 6 లక్షల మంది వృద్ధులకు పెన్షన్ ఆగిపోయింది. నీ బటన్ నొక్కుడు వల్ల రైతులకు రిపీటేషన్ ఆగిపోయింది. నీ బటన్ నొక్కుడు వల్ల రైతులకు ఇవ్వాల్సినటువంటి విత్తనాలు అందడం లేదు. నీ బటన్ నొక్కుడు వల్ల రైతులకు అందాల్సినటువంటి కూర్చున్న ఎరువులన్నీ సకాలంలో అందుతున్నాయా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఇన్ని లేకుండా అదే విధంగా అభివృద్ధి పరంగా చూస్తే కనుక గుంతలమైనటువంటి రోడ్లు ఎక్కడైనా కానీ కల్పిస్తూ ఉన్నాయి. ఒక్క కట్టడి మట్టి వెత్తలేదు, ఒక రోడ్డు వేయలేదు. ఎక్కడి నుంచి కూడా ఒక కర్మాగారం ఈ దేశానికి ఈ రాష్ట్రంలో నిర్మించలేదు, ఒక ఉద్యోగం పెరగలేదు. పేదలు కేవలం ప్రభుత్వ విధి పైన ఆధారపడతారు. జనాభా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటే స్కూళ్ల సంఖ్య పెరగాలి, విద్యార్థుల సంఖ్య జనాభాతో పాటు పెరుగుతుంది, వాళ్ళకు కావలసినటువంటి టీచర్ల సంఖ్య పెరగాలి. ఎన్ని ఉద్యోగ పోస్టులు ఇచ్చి టీచర్ల సంఖ్యను పెంచి పేదలకు నువ్వు విద్యను అందజేసినావు. అయితే నాడు నేడు అని చెప్పి బ్రహ్మాండంగా నిధులు తినడానికి ఏం చేసావు? ఉన్న బిల్డింగులకు రంగులు మార్చినావే తప్ప ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి అందులో నిజమైనటువంటి విద్యను ఇచ్చేటటువంటి విధంగా ప్రోత్సహించినావా? ఉన్నటువంటి ఉద్యోగస్తులకే నెలకు 1వ తేదీ జీతం ఇవ్వకుండా వాళ్ళ ఉసురు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి అక్కడ కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఒక సూపర్ 6 అనేటటువంటి పథకాన్ని పేదల బతుకులు మార్చడానికి ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఈ దేశంలో ఎవరూ సాహసించినటువంటి ఒక మంచి పదాన్ని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రయోగించారు. అది పూర్ టు రిచ్. పేదలను
నేను ధనవంతులను చేస్తాను, అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ద్వారా వచ్చినటువంటి నిధులను సంక్షేమానికి మళ్లిస్తాను అని చెప్పి అభివృద్ధి కోసం P4 పథకాన్ని ప్రవేశపెట్టి సంక్షేమం కోసం సూపర్ 6 పథకాలు. ఈ సూపర్ 6 పథకాలలో మొట్టమొదటిది ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో వాళ్ళకి జీవనం జరగడానికి నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండవది తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలైతే చదువుకుంటారో అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గతంలో ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చేటటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు బిడ్డలకి చదువుకుని 15,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేవలం 3 సార్లు ఇచ్చాడు. అందులో ఏదో మామకు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పేసి 15,000 ఒక సంవత్సరం 14,000 చేసినాడు, 13,000 చేసి పేదలు ఉసురు పెట్టుకున్నాడు. అలా కాకుండా ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉంటారో అందరికీ కూడా చదువుకునే దానికి అవకాశం ఉండే విధంగా సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రతి ఒక్క బిడ్డకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకి అన్నదాత పథకం కింద ఇప్పుడు కేవలం 6,500 రూపాయలు ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి 6,500 రూపాయలు కలిపి గొప్పగా చేస్తూ అని చెప్పి తప్పుడు మాటలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఇచ్చేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం 6,500 కూడా 3 విడతలుగా ఇచ్చి దేనికి పనికి రాకుండా చేస్తున్నాడు. ఆ 6,500 రూపాయలు దుక్కి దున్నుకోవడానికి కూడా ట్రాక్టర్ ఖర్చులకు సరిపోవట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వం అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు డబ్బులు అందజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా యువతకి 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అంతవరకు వాళ్ళు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా నెలకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేదలకి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి భరోసాగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆడబిడ్డలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాల ద్వారా బాబు గారు కలలు కన్నటువంటి పూర్ టు రిచ్ ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే కనుక ఇవాళ పేదల బతుకులకి పేదలందరికీ కూడా 3 ఆశిస్తున్నారు. ఒకటి వాళ్ళ జీవనానికి కావాల్సినటువంటి తిండి, రెండవది పిల్లలకు విద్య, మూడవది వైద్యం. ఇక్కడ తిండి కోసం వాళ్ళకి రేషన్ అనేటువంటిది అందుతుంది పేదలకి. అలా కాకుండా ఇంటి ఖర్చులకు కూడా ఆడబిడ్డ స్త్రీలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళకి తిండి గురించి సమస్యలు అనేటటువంటివి ఉండవు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఉచితంగా విద్యను అందజేస్తున్నాము. అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాలలో కేవలం ఇప్పుడు కొన్ని జబ్బులకు మాత్రమే ఉచిత వైద్యం అందుతుంది. అలా కాకుండా అవి టెస్ట్లు అయినా కానీ ఎటువంటి జబ్బు అయినా కానీ ఏ హాస్పిటల్లో అయినా కానీ ఉచితంగా ఉండే విధంగా వైద్యం అందుతుంది. కాబట్టి తిండి, విద్య, వైద్యం కనుక వాళ్ళకి సమకూరితే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు అంతా కూడా బిడ్డల పెళ్లిళ్లకు, ఇల్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా పూర్ టు రిచ్ అనేటువంటి విధంగా పేదల బ్రతుకులు మార్చడానికి ఇవాళ బాబు గారు సూపర్ 6 పథకాన్ని ప్రవేశపెట్టినారు. దీంతో పేదలందరూ కూడా ఎప్పుడెప్పుడు చంద్రన్న ప్రభుత్వం వస్తుందా, మా బతుకులు చితికిపోయినటువంటి బతుకులు బాగుపడతాయా అని ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవి సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళినాయి. పేద ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. ఇవి భరించలేనటువంటి ముఖ్యమంత్రి పెద్ద పెద్ద సభలు పెట్టి 52 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సభను 7 నియోజకవర్గాలకు చెందినటువంటి సభను కంపేర్ చేసినా కానీ అక్కడ లేరు. అటువంటి విషయాలు చెప్తున్నటువంటి పత్రికా విలేకరులు కూడా దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ విధంగా కల్లిబొల్లి మాటలతో ఆ మీటింగ్ లో అబద్ధాలు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రజలు ఎవరు కూడా వైసీపీ వాళ్ళ యొక్క మాటలు ఆల్రెడీ మోసపోయినారు. ఇంకా నమ్మేటటువంటి పరిస్థితి లేదు.